बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार मान्यवर कांशीराम, जोहार मान्यवर कांशीराम. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. వారం వారం పూలహారం కార్యక్రమంలో భాగంగా ఈ వారం 50వ వారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ రెండు విషయాలు ముందుగా మన రాజ్ కుమార్ అన్నగారు, తర్వాత మన గోవర్ధన్ అన్నగారు, అలాగే బాలాజీ గారు, తర్వాత ముందుగా మన గోవర్ధన్ అన్నగారికి అత్యవసర పరిస్థితి కాబట్టి అందరికి నమస్కారం. ఇక్కడ బాబు జగజీవన్ రావు అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి దాదాపు 50 రోజులు 50 రోజులు పైన 50 ఆదివారాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ చాలా మంది పెద్దలు కాబట్టి అందరికీ పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఒక్క పేరు ప్రస్తావించుకుని బాధపడకుండా అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 50 రోజులు 50 ఆదివారాల నుంచి ప్రతిరోజు ఈ మహనీయులు అంబేద్కర్ గారికి, బాబు జగజీవన్ రావు గారికి పూలమాలలు వేసి సత్కరిస్తూ వాళ్ళ ఆశయాల్ని కొనసాగించాలని చెప్పేసి, వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, అందరికి భారతదేశంలో ఉన్న ప్రతి 150 కోట్ల ప్రజలందరూ కూడా ప్రతినిధులు. వాళ్ళు ఏదైతే తన త్యాగం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ వాళ్ళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అక్కడున్న వారికి మంచి అందించాలని చెప్పేసి, హక్కులు కల్పించాలని చెప్పేసి, వారికి కూడా రాజ్యాంగం హక్కులు కల్పించాలని చెప్పి, రాజ్యాంగంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హక్కులతో పాటు వారు మంచిగా నివసించాలని చెప్పి, ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక మహోన్నతమైన వ్యక్తులు ఆ ఇద్దరు ఆశయాలు మనం అందరూ కూడా కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ 50 ఆదివారాలు ఇట్లా కార్యక్రమం చేపట్టడం ఒక గొప్ప మంచి సందర్భం. ఇట్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశయాలకు వచ్చి దండ వేసడానికి వచ్చిన వాళ్ళు, దండ వేసినాక ఈ స్పీచ్ వరకు లేకపోతే ఆ కార్యక్రమం పాల్గొన్న వారు కూడా వాళ్ళు ఏం చేశారు, ఏం సాధించారు, ఎట్లాంటి కార్యక్రమం చేశారు, వాళ్ళ వల్ల పేదవారికి అక్కడ ఉన్న వారికి ఎలాంటి ఉపయోగం కలిగింది, భారత రాజ్యాంగంలో వాళ్ళ కల్పించిన హక్కులేంటి, వాళ్ళ భారత రాజ్యాంగంలో ఉన్న అక్కడ ఉన్న పేద వర్గాలకు ఎస్సీ ఎస్టీ దళితులకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అందరికీ తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టే విధంగా చేసినందుకు వీరందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తూ వారి ఆశయాన్ని మరొకసారి కొనసాగిద్దని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడ కార్యక్రమం అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గోవర్ధన్ గారు ఉత్సవ సమితి నుంచి. అలాగే మాల మహానాడు సీనియర్ నాయకులైన శ్రీహరి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరు కూడా మహనీయులకు నివాళులు అర్పించాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు మన రాజ్ కుమార్ అన్న గారు 2 విషయాలు, తర్వాత మన బాలాజీ అన్న గారు, తర్వాత చైర్మన్ దొరపల్లి సురేష్ గారు కూడా 2 విషయాలు తెలిపాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు భవానీ రాజ్ గారికి మన దొరపల్లి సురేష్ గారు చైర్మన్ గారు లేకపోతే బాలాజీ గారు సన్మానించాల్సిందిగా ప్రార్థన. హలో, ఇది వారం పురవార కార్యక్రమానికి 50వ వారానికి ఇంత ఘనంగా చేసి ముందుకొచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి నేను తల వంచి నమస్కారం చెప్తున్నా. అందరికీ ఇంత ఘనంగా చేసి ఈ 50వ వారం ఇంత ఘనంగా చేసి ఈరోజు నాకు ముందుకు సహకరించి భోజన కార్యక్రమంలో దేనికైనా వచ్చి రాజ్ కుమార్ అన్న మాకు ఎన్నో సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమం ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని మాకు నేర్పుతూ ముందుండి బాలాజీ గోస్వామి గారు, మన రాజ్ కుమార్ అన్న గారు, వీళ్ళ సహకారం మాకు ఈరోజు చాలా అందింది. గత వారం రోజుల సరే మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. రాజ్ కుమార్ అన్న గుణపడకు నేను ఉన్నానని ఇంకా ఉన్నట్టుంటే నాకు ముందుకు నడిపించి నాకు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన గౌరవ గారు ఈరోజు వచ్చి మాకు ఇంత ఘనంగా ముందుకుండి మేము ఉన్నాం మీతో పాటని పెండాట గణేశాన్ని తీసుకొచ్చారు అన్నయ్యను. చాలా థ్యాంక్స్ అన్నయ్యకు. అదేవిధంగా జాగపట్టి మల్లయ్య గారు మన యువ నాయకుడు, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ఆయన.
అదేవిధంగా మన అయోధ్య గారు మాకు ముందుండి ఆయన కూడా సహకారం అందించి మాకు ఈ అన్నదాన కార్యక్రమానికైనా దేనికైనా ముందుండి వచ్చి చేసినందుకు ఆయన కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మన రాజ్ కుమార్ అన్న గారు ఇంకా బాలాజీ అన్న వాళ్ళ టీం కూడా వచ్చి చేశారు. అందరికీ ధన్యవాదాలు. మన ఆర్కి రామకృష్ణ అన్న గారు ప్రత్యేకంగా ముందు నుంచి ప్రవీణ్ అన్న గారు వీళ్ళందరూ మన కమిటీ సభ్యులు కాబట్టి వాళ్ళ బాధ్యతలను నిర్వహించి ఇంత ఘనంగా చేస్తున్నందుకు ధన్యవాదం. అదేవిధంగా సల్మాన్ మన అన్న గారు వచ్చారు. మన అన్న ఖాలిద్ భాయ్ పెద్ద నుంచి ఉండి ముందుండి నేను కూడా ఉన్నాను. ఈరోజు 50 వారానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు అన్న బోధన కార్యక్రమానికి ముందుండి కన్నగారు అందరినీ ముందు కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. అదేవిధంగా రాజ్ కుమార్ ఒక 2 వాక్యం. రమేష్